పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. దివ్య శృంగార నాయికా నాయకులైన అమ్మవారిని అయ్యవారిని అన్నమాచార్యులు వారు ఈ శృంగార సంకీర్తనలో హృదయంగా వర్ణించారు. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజు గారు వసంత రాగంలో స్వరపరిచిన ఈ సంకీర్తనను గానం చేయడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను శ్రీ పవన్ చరణ్ ని. చిత్తజుని మోహపు శృంగారవనమోయికే పొత్తుల వసంతమాడే పురుషుని తోడను. చిత్తజుని మోహపు శృంగారవనమోయికే పొత్తుల వసంతమాడే పురుషుని తోడను. పాయము మూసులు వారే పడతి కుచములను ఛాయవలపు కన్నుల జాజుకునేను. పాయము మూసులు వారే పడతి కుచములను ఛాయవలపు కన్నుల జాజుకునేను. చేవాలె కోరికలు చిగురుల కొనగోళ్ళ ఈ ఎడవి భుని వద్ద నింతి చూడరమ్మా. ఈ ఎడవి భుని వద్ద నింతి చూడరమ్మా. చిత్తజుని మోహపు శృంగారవనమోయికే పొత్తుల వసంతమాడే పురుషుని తోడను. కొప్పున కొనలు సాగే కోమలి తమకములో కప్పురపు మాటలను గర్వము గూచెను. కొప్పున కొనలు సాగే కోమలి తమకములో కప్పురపు మాటలను గర్వము గూచెను. పొడి రాలె సెలవి పొలతికి సిగ్గులని చెప్పరాదు పానుపుపై చెలియ భావములు. చెప్పరాదు పానుపుపై చెలియ భావములు. చిత్తజుని మోహపు శృంగారవనమోయికే పొత్తుల వసంతమాడే పురుషుని తోడను. భావరతి పంట పండే భామిని బింబపు మోవి కైవశమై రాసికెక్కి కళలిల్లాను. భావరతి పంట పండే భామిని బింబపు మోవి కైవశమై రాసికెక్కి కళలిల్లాను. ఈ
వేళ శ్రీ వెంకటేశుడు ఇంతియుగూడగాను దేవి దేవరవలే దిష్టమాయనిదివో దేవి దేవరవలే దిష్టమాయనిదివో చిత్తజుని మోహపు శృంగారవనమోయికే పొత్తుల వసంతమాడే పురుషుని తోడను చిత్తజుని మోహపు శృంగారవనమోయికే పొత్తుల వసంతమాడే పురుషుని తోడను. మీరు అనుమతిస్తే నేను ముందర మాట్లాడతానండి. దానికి ఒక కారణం కూడా ఉంది. మధుర పదార్థం తిన్న తర్వాత కాఫీ తాగామనుకోండి, అందులో తీపి తెలియదు. మీరు మాట్లాడిన తర్వాత నా వాయిస్ బాగా చిన్నబోతుంది. మీ ఎందుకు కంచు కంఠం మీది, అంతకుమించి మరేం లేదండి. పవన్ చాలా చక్కగా పాడమ్మా. నాగరాజు గారు వసంత శబ్దం అన్నందుకు మీరు వసంత రాగంలో కంపోజ్ చేయడం, అది దానికి సముచితంగానే సరిపోవడం అంతా చాలా చక్కగా ఉంది. నాకు ఒక మాట చెప్పాలనుందండి. ఇప్పుడు కామశెట్టి గారు అన్నమయ్య కీర్తనల్ని ఆధ్యాత్మిక సంకీర్తనలు, శృంగార సంకీర్తనల్ని 2 భాగాలుగా విభజించారు. నాకు అది ఎందుకో మొత్తం అన్ని ఆధ్యాత్మిక కీర్తన అని అనాలనిపిస్తుందండి. ఇప్పుడు వీరు నిస్సందేహంగా ఇప్పుడు అది వారి అమ్మవారు అయ్యవారికి మధ్యన శృంగారం ఉంటే ఉండొచ్చు కాక, దర్శించే వాళ్ళకి అది ఆధ్యాత్మికమే. కాబట్టి ఆ విభజన రేఖను చెరిపేసి మొత్తం 32,000 కూడా ఆధ్యాత్మిక సంకీర్తనలే అని అంటే ఉచితం, సముచితం అని నేను భావిస్తూ, అలాగే నువ్వు ఈ శృంగార సంకీర్తనను కూడా చక్కగా భక్తిగా నువ్వు పాడావు పవన్, ధన్యుడు. థ్యాంక్ యూ. కీరవాణి గారు ఓంకార పంజర సుఖీం ఉపనిషద్ ఉద్యాన కేళి కలకంఠీం పేరుకు తగ్గవారు మీరు. చాలా అద్భుతమైనటువంటి అనుభవాన్ని ప్రదర్శించారు. గురువు గారు రాళ్లపల్లి అంతకృష్ణ గారు మాటి మాటికి ఆ విషయం గుర్తు చేస్తారు. వారి శృంగార పదరాశి కూడా ఆధ్యాత్మికపు మట్టమునకు ఎక్కినవి. విన్నపాలు వినవలి వింత వింతలు పండగ పొదోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే జాగ్రత్తగా గమనిస్తే పల్లవిలో పురుషుడు అంటున్నాడు. పురుషుడేమిటి? పుమాన్ విష్ణురీతి ఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్. భగవంతుడొక్కడే పురుషుడు, మిగిలిన సృష్టి అంతా స్త్రీప్రాయమే. ఆ దృష్టితోనే ఇదంతా కేవలము శారీరకమైనటువంటి శృంగారము కాదు. అందుకని 3వ చరణంలో ఆయన చాలా జాగ్రత్తగా భావరతి పంట పండే భామిని బింబపు మోవి కైవశమై రాశికెక్కె కళలెల్లాను. ఆ కళలు అనేటువంటివి శృంగార శాస్త్రానికి సంబంధించినవి అయినప్పటికీ అవి రాశికెక్కినవట. ఆ రాశి ఏమిటి? అది మధుర భక్తి అనేటువంటి ఒక రాశి. భావరతి ఇది భావంలో తేలాడేటువంటి ఆ రతి తప్ప మామూలు ఈ స్త్రీ పురుష సంయోగానికి సంబంధించినది కాదు అని చెప్పి వారు భంగ్యంతరంగా అక్కడ గుర్తు చేస్తున్నారు. చిత్తజుని మోహపు శృంగార వనము, అదే అన్నమయ్య రసహృదయం. శృంగార వనమా ఏమిటి అంటున్నాడు. అంటే శృంగార వనమే. నెట్టనా నమ్మిన వారి నిధానమై ఉన్నవాడు పట్టపు శ్రీ వెంకటాద్రి పది అయిన దేవుడు. దేవదొందుభులతోడ తేట తెల్లమైనాడు. దేవదొందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవింసరు ఇది వీడ సింగార దేవుడు. శృంగార శబ్దానికి కూడా తాత్పర్యం అదే. శృంగము ఆరా అంటే మనకు ఈ ఉత్తమాంగం ఉంటుంది కదా, అక్కడ ఉన్నటువంటి ఆ ఉత్తమోత్తమైనటువంటి దాన్ని తాకుతుందట.
అలా తాకినప్పుడు ఏర్పడేటువంటిదే ఇది. శృంగార శబ్దానికి పెద్దలు తాత్పర్యం చెబుతారు. ధన్యవాదాలు మరోసారి మీకు. పవన్, అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ. అంతటా ఆయనే, అన్నీ ఆయనే, సర్వాంతర్యామి కూడా ఆయనే. ఆ దేవదేవుడిపై భక్తి ప్రపత్తులతో మనసారా స్మరిస్తే చాలు, ఇహపరాల జీవనానికి మార్గం లభించినట్టే. విశ్వాత్మకుడైన వెంకటేశ్వరుడిపై భక్తి లేకపోతే అజ్ఞానమనే అంధకారం మనిషిని ఎలా అలుముకుంటుందో అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనలో వివరించారు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సాలూరి వాసురావు గారు మలహరి రాగంలో స్వరపరిచిన ఈ కీర్తనను ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను శ్రీ ఎస్పి అభిషేక్. చేకొను వారికి చేరువిదే, పైకొను జీవుల భాగ్యమిదే. చేకొను వారికి చేరువిదే, పైకొను జీవుల భాగ్యమిదే. ఏకడ చూచిన ఇతరము లేదు, ఏకడ చూచిన ఇతరము లేదు. చేకొను వారికి చేరువిదే, పైకొను జీవుల భాగ్యమిదే. ఏకడ చూచిన ఇతరము లేదు. తలపులోనంతర్యామిదివో తెలిసి చూచితే దృష్టంబు. తలపులోనంతర్యామిదివో తెలిసి చూచితే దృష్టంబు. చలమున తన మతి సందేహించిన, చలమున తన మతి సందేహించిన, కలగి మూడు లోకంబులలేడు. చేకొను వారికి చేరువిదే, పైకొను జీవుల భాగ్యమిదే. ఏకడ చూచిన ఇతరము లేదు. దశగను తెరచిన విశ్వాత్మకుడిదే దశల నింతటా దృష్టంబు. దశగను తెరచిన విశ్వాత్మకుడిదే దశల నింతటా దృష్టంబు. పసిగొని తను పాపములు భ్రమించిన, పసిగొని తను పాపములు భ్రమించిన, కసరి సృష్టి చీకటి వడునపుడే. చేకొను వారికి చేరువిదే, పైకొను జీవుల భాగ్యమిదే. ఏకడ చూచిన ఇతరము లేదు. చేరి కొలిచితే శ్రీ వెంకటపతి సారె బ్రతుకునకు శాసనము. చేరి కొలిచితే శ్రీ వెంకటపతి సారె బ్రతుకునకు శాసనము. పైరగుతనలో భక్తి వదలితే, పైరగుతనలో భక్తి వదలితే, కూరిమి తెర మరగునకును మరగు.
చేకొను వారికి చేరువిదే పైకొను జీవుల భాగ్యమిదే చేకొను వారికి చేరువిదే పైకొను జీవుల భాగ్యమిదే ఏకడ జూచిన ఇతరము లేదు ఏకడ జూచిన ఇతరము లేదు చేకొను వారికి చేరువిదే పైకొను జీవుల భాగ్యమిదే ఏకడ జూచిన ఇతరము లేదు జై గోవింద. గోవింద గోవింద జని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర మమ దేహి కరావలంబం. అది జ్ఞాపకం, ఇది జ్ఞానం. ఆ స్వామిని మనసా వచసా కర్మణ శరణు వేడిన వారికి శాశ్వతత్వం ఏమిటో తెలుస్తుందని అన్నమయ్య చెబుతున్నాడు. తెర మరగునకు నువ్వు మర్రగు అంటున్నాడు. తెర మరగు అంటే ఒకటి కప్పేది, మరొకటి అలవాటు చేసుకునేది. మరగు అంటే అలవాటు చేసుకోవడం. భక్తి అనేటువంటిది ప్రాతిపదిక, జ్ఞానం అనేటువంటిది పరాకాష్ఠ. ఆ పల్లవిలో చెప్పినటువంటిదే ఈ చరణాల్లో ఆయన విస్తరింపజేసేది. అంతర్యామి దృష్టం కావాలంటే, కనిపించాలంటే, విశ్వాత్మకుడు మనకు అనుభవానికి రావాలంటే, వెంకటపతి మన బతుకుకు ఒక శాసనం చేయాలంటే, మనము అంతరంగ బహిరంగాలలో శుద్ధిని పాటించి శ్రీనివాసుని సర్వస్య శరణాగతి పొందడమని ఆ మహాభక్తుడు అన్నమాచార్యుల వారి తాత్పర్యం. చాలా చక్కగా ఉంది వాసుగారు. ఎత్తుగడలోనే నారారా అన్న దాంట్లోనే ఇక శరణాగతి ఇది తప్ప వేరే మార్గం లేదన్న భావం మొట్టమొదటి ఆ 2 బార్లు ఆ 5 సెకండ్లోనే మీరు ఆ రసం ఒలికించారు. చేకొను వారికి చేరువిదే పైకొను జీవుల భాగ్యమిదే ఏకడ జూచిన ఇతరము లేదు. సంతోషం, చాలా చక్కగా చేశారు. అభిషేక్ చాలా బాగా పాడావమ్మా. అయితే నువ్వు గమనించాల్సింది ఏంటంటే వాక్యం చెట్టు చివరిలో ఆపుతున్నావు కదా, ఆపే ల్యాండింగ్ నోట్స్ అన్నీ కూడా కొంచెం సాఫ్ట్ చేయడం ద్వారా కొంత భావం ఎక్కువగా వస్తుంది. నువ్వు ఒకే లెవెల్లో చివరి దాకా వెళ్తున్నావు, ఫినిష్ చేసినప్పుడు ఇంకా ఏదో ఉందనుకుంటాం నువ్వు అంత బ్రైట్గా పాడుతుంటే. ఫినిషింగ్ నోట్ కొంచెం సాఫ్ట్ చేస్తే అదొక హాయిగా ఉంటుంది. అదొకటే తప్ప చాలా చక్కగా శుద్ధిశుద్ధంగా పాడావు. ఓం నమో శ్రీ వెంకటేశ. దీని గురించి చెప్పాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తమ్ముడి తనయుడు మన బాలు గారికి ఫోన్ చేసి ఇలాగ పాటిస్తున్నానంటే తప్పకుండా పాటించు, వాడికి స్వామి ఆశీస్సులు, మన కీరవాణి గారు అందరూ కూర్చుంటున్నారు వాళ్ళందరూ ఆశీస్సులు ఉండాలి ఆయన చెప్పి పంపించాడు. చాలా చక్కగా పాడాడు. కీరవాణి గారు చెప్పింది ల్యాండింగ్స్ వచ్చినప్పుడు అదే వాల్యూమ్ పెట్టకూడదు, కొంచెం అలా ఫేడ్ ఇన్. ధన్యవాదాలు, బాగా పాడాడు. చక్కగా. స్వాగతం అభిషేక్. మొట్టమొదటిసారి మీ గానం విన్నాము ఈ వేదిక మీద. స్వామివారి ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో మరిన్ని పాటలు పాడడానికి మీకు అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. ఎక్కడి శుద్ధి ఈ భ్రమలేలా పడేరు అక్కట ఓ దేహులాలా హరినే తలచరు హరినే తలచరు హరినే తలచరు. ఏలే జనతనాలు ఇంతేసి నీకు ఏలే వాడవు నీవేమని చెప్పుదురా. చేసినట్టివాని జయనీవే మాసటిని వంటి మంకువాడే. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే